మైలార్ దేవులపల్లి హౌసింగ్ బోర్డులో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుకుంటున్న గాయత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. యువకుని వేధింపులు తాళలేకే సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నరేష్ అనే యువకుడు గత 2 ఏళ్లుగా గాయత్రి వెంటపడుతున్నాడని వారంటున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి అనుమానాలు లేవంటూ ఫిర్యాదు రాయించుకున్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకునొచ్చారా గాయత్రి తల్లిదండ్రులు. మైలార్ దేవులపల్లి హౌసింగ్ బోర్డులో గాయత్రి ఆత్మహత్య ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధా, చెప్పండి, గాయత్రి ఆత్మహత్యకు కారకుడైన నరేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పోలీసులు ఎందుకని వారి తల్లిదండ్రులతో ఆ విధంగా రాయించుకున్నారు? దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డులో 10వ తరగతి చదువుతున్న గాయత్రి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణం మాత్రం యువకుల వేధింపులే కారణంగా మనకు తెలుస్తుంది. అసలు సంఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి గాయత్రి బంధువులు ఉన్నారు. అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు ఆత్మహత్య పాల్పడింది ఒకసారి అడుగుదాం. ఎందుకంటే 10వ తరగతి చదువుతుంది అమ్మాయి, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తను ఇంతకుముందు 2 సంవత్సరాల నుంచి దగ్గర అమ్మాయి వెంట పడుతున్నాడు. అక్బర్ అనే అబ్బాయి, నరేష్ అనే అబ్బాయి. సో ఇంతకుముందు ఒకసారి పిలిచి వార్నింగ్ ఇచ్చాం, ఏదో పిల్లలు పోనీయండి అని వార్నింగ్ ఇచ్చాం, ఏమనలేదు అతన్ని. సో తను మళ్ళీ అదే కంటిన్యూగా అదే చేయడానికి ప్రారంభించాడు. అయితే మేము మళ్ళీ రాత్రి మాట్లాడుతుంటే రాత్రి గణేష్ని పంపిస్తున్నామని తీసుకొచ్చాం. పాపని తీసుకొచ్చి చూసిందంటే అది అక్కడెక్కడే తిరుగుతున్నారు బైక్ తీసుకొని. అయితే మా అక్క ఏం చేసింది, ఏమైందమ్మా, ఏం చేస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదు మమ్మీ, వాడే ఫోన్ చేశాను. ఫోన్ తీసుకున్న తర్వాత అక్క అన్నది, మరి నువ్వు ఇట్లా చేసావంటే నేను మా ఊరికి పంపించేస్తానమ్మా, మరి వాడి మీద కూడా కేసు పెడతాను రాత్రి అన్నది. అంతే, పొద్దున్న లేసి వాళ్ళు డెకరేషన్ పని ఉంటే మేము వెళ్ళిపోయాము. మార్నింగ్ వచ్చి చిన్న పాప ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఇట్లా అక్క ఫ్యాన్కి వేలాడుతుందంటే మేము వెళ్ళి చూసారు, చనిపోయింది అమ్మాయి. ఈ నరేష్ ఎవరు, ఎక్కడ ఉంటాడు అంటే అమ్మాయితో పాటు చదువుకునేవాళ్ళు. అంటే అతను లాస్ట్ ఇయర్ అనమాట, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. అయితే అబ్బాయి ఇప్పుడు అమ్మాయి అటు నుంచి వచ్చేటప్పుడు కలిసి మాట్లాడడం చేసేవాడు. ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చాం, వార్నింగ్ ఇచ్చినా మారకుండా అమ్మాయిని ఇప్పుడు లాస్ట్గా అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళని పట్టిస్తే ఇప్పుడు కేసు అన్నారు, ఇప్పుడు అన్నారు కంప్లైంట్ ఏమో అనుమానం లేదు అది అని రాపించుకున్నారు పోలీసులు. అమ్మాయికి ఎట్లా న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మాత్రం బాగోదు. అంటే పోలీసులకు చెప్తే నరేష్ పైన అనుమానం ఉందని చెప్పినా కూడా ఇలాంటి అనుమానం లేదని రాయించుకున్నారు, మాతో రాయించుకున్నారు. ఇప్పుడు నరేష్ ఎక్కడ ఉన్నాడు, మీరు ఏమన్నా మాట్లాడారా నరేష్ తోటి? నరేష్ని, అక్బర్ని, ఇంకో అబ్బాయిని మేము పోలీసులు కార్లో వెహికల్లో కూర్చోబెట్టాము, కానీ వాళ్ళు రాలేదు, ఇప్పటివరకు ఇక్కడ రాలేదు. మరి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది మాకు తెలియాలి, అది మాకు తెలియాలి ఖచ్చితంగా. నరేష్ ఎక్కడ ఉంటాడు? నరేష్ ఇక్కడ కింద రిపబ్లిక్ స్కూల్ దగ్గర కాడేలోనే ఉంటాడు. అక్బర్ కూడా కాడేలో హౌస్బోట్ కాలనీలో ఉంటాడు. ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించి నరేష్ అక్బర్ని తామే పట్టించి పోలీసులకు అప్పగించామనేది ఆమె బంధువులు, గాయత్రి బంధువులు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు, మైలార్దేవులపల్లి పోలీసులు మాత్రం తమకు ఎలాంటి అనుమానం లేదని రాయించుకున్నారనేది వాళ్ళు చెప్తున్నారు. మరొక వైపు 2 ఏళ్లుగా నరేష్ అనే యువకుడు వేధిస్తున్నాడు, అందుకోసమే వేధింపులు తాళలేక అమ్మాయి ఇప్పుడు చనిపోయింది అనేది ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం కూడా, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు. అమ్మ, మీకేమంటారు, చెప్పిందా ఏమన్నా గాయత్రి? ఏం చెప్పలేదయ్యా, వాళ్ళు భయపెడుతున్నారంట పిల్లని. చెప్తే మేము వాళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ ఏం చేస్తారో అని భయం చేసి వాళ్ళు చెప్పినట్టు చేసింది. 2-3 సార్లు ఏం కూడా ఫోన్ చేసింది. చేస్తే మేము నువ్వెందుకు చేస్తున్నావంటే వాళ్ళు మాకు చేశారు, చేయమన్నారని చెప్పాను అన్నది. అంటే ఇక ఈసారి చేస్తే మాకు చెప్పు కానీ నువ్వు చేయొద్దని అన్నాం, అంతే. స్టూడెంట్స్ కదా సార్, ఎందుకన్నా పిల్లల లైఫ్ ఖరాబ్ అవుతుందని మేము కూడా పిలిచి సంజాయించి చెప్పామన్నమాట. లైఫ్ ఖరాబ్ అవుతుంది, మీరు ఇంకొకసారి మా పిల్లతో మాట్లాడినట్టు చూస్తే మేము కంప్లైంట్ ఇస్తాము, మేము పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడతామని చెప్పి కూడా 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫోన్లో మాట్లాడటం. పిల్ల ఎప్పుడు ఏ విషయం క్లియర్గా చెప్పేది కాదు. అతను ఏమంటే చిన్న పిల్లలు ఇంకా 3 ఉన్నారు. అయితే 4వ వాడు పిల్లోడు 5 సంవత్సరాలు. ఆ పిల్లోడు చూసి చెప్పాడు, ఈ పిల్లోడు అక్క చుట్టూ తిరుగుతున్నాడు, ఈ పిల్లోడితో అక్క ఫోన్ మాట్లాడుతున్నాను. ఆ పిల్లోడు 5 ఇయర్స్ బాబు చెప్తేనే మాకు ఆ మనిషి అని తెలుసు, లేకపోతే ఆ పిల్లోడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, వాడి పేరేంటిది మాకేం డీటెయిల్స్ తెలియదు సార్. పొద్దున్న పిఎస్ వాళ్ళు వచ్చి, పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత అతని పేరు తెలిసింది. అప్పటి వరకు మాకు ఆ పిల్లోడి పేరు తెలియదు. ఒకసారి చూపించాడు, చూపిస్తే మేము ఆ పిల్లోడు కాలర్ పట్టుకుని ఆడినాం. ఇంకొకసారి మా పిల్లతో మాట్లాడినట్టు కనిపిస్తే కనుక మీకు మంచిగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చాం. సరే మాట్లాడినన్నాడు. మళ్ళీ
మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నట్టు అనిపిస్తే నేను రెండోసారి కూడా ఫోన్ గుంజుకొని అదే మాట అన్నాను, ఈసారి మాత్రం నెంబర్ తీసుకెళ్ళి పిఎస్కి ఇస్తాను మీకు అని చెప్పి కూడా చెప్పాను సార్. 2 సార్లు, ఇది 3వ సార్లు నా పిల్లనే కడుపుని పెట్టుకున్నారు సార్. ఇప్పటికి 2 సార్లు తాము గతంలో హెచ్చరించాము, అయినా కానీ అతను వేధింపులు తాళలేదు. దాంతో ప్రస్తుతం ఇప్పుడు గాయత్రి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుందని చెప్తున్నారు. కాబట్టి ఇద్దరు ఎవరైతే నరేష్ ప్రధానంగా వేధింపు పడుతున్నాడో అతనితో పాటు అతని స్నేహితుడు అక్బర్ని కూడా అరెస్టు చేయాలనేది ప్రస్తుతం కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మృతదేహాన్ని మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు కుటుంబ సభ్యులు. కెమెరా విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.